విమానాశ్రయంలో పైలట్లకు ఊహించని సమస్య ఎదురవుతోంది. విమానాల ల్యాండింగ్ సమయంలో లేజర్ కిరణాలు మెరుపులా వచ్చి తాకడం, ఫోకస్ లైట్లు పైలట్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అలాంటి సమయంలో పైలట్ ఏమాత్రం చాకచక్యంగా వ్యవహరించకపోయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కిరణాలు, ఫోకస్ లైట్లు, బెలూన్ల వంటి ఎగిరే వస్తువులపై ఇప్పటికే నిషేధం విధించినా ఈ సమస్యలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయం, ల్యాండింగ్ అవుతున్న సమయం అత్యంత కీలక దశలుగా చెబుతారు. అలాంటి సమయంలో పైలట్లు సైతం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టేక్ ఆఫ్ సమయంలో కానీ, ల్యాండింగ్ సమయంలో కానీ విమానాలకు పక్షులు, రన్వేపై ఇతర వాహనాలు ఏవీ అడ్డు రాకూడదు. ఒకవేళ అలాంటిదేమైనా విమానానికి అడ్డు వస్తే వాటి ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. విమానం టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఇతరత్రా కారణాల వల్ల విమానాలు ప్రమాదానికి గురవుతున్న ఘటనని ఆందోళన పెంచుతుండగా ఇటీవల మరో కొత్త సమస్య మొదలైంది. ఇటీవల పూణే నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే ఓ లేజర్ కిరణం మెరుపులా వచ్చింది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయగలిగారు. అయితే ఈ తరహా ఘటనలో గడిచిన 2-3 వారాల్లో ఎక్కువ అవడం ఆందోళన పెంచుతోంది. చెన్నై విమానాశ్రయంలో లేజర్ కిరణాలు విమాన పైలట్లను ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు లేజర్ కిరణాలను ఎక్కడి నుంచి ఎవరు వదిలారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటిని వదిలిన ఖచ్చితమైన స్థలాన్ని పైలట్ల ద్వారా గుర్తించి పనిలో ఉన్నారు. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాధ్యుల వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. విమానాలు ఎగురుతున్న ప్రాంతాల్లో లేజర్ కిరణాలు వాడటం నిషేధం. అయినా ఈ తరహా ఘటనలు జరుగుతుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మధ్య చెన్నై విమానాశ్రయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో చెన్నై యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చెన్నై విమానాశ్రయ పరిసరాల్లో నిఘా పెంచింది. అందుకు కారణం ఏంటంటే చెన్నై నగరంలో విమానాశ్రయ సమీప ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయా వేడుకల్లో కొందరు లేజర్ లైట్లను వాడుతున్నారు. విమానాశ్రయం సమీపంలో ఇలాంటి లేజర్ లైట్లకు అసలు అనుమతులు ఇవ్వరు. కొందరు అక్రమంగా వాటిని వినియోగిస్తూ ఆనందం పొందుతున్నారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు వెల్లడవుతుంది. ఇలా వివిధ వేడుకల నుంచి లేజర్ కిరణాలు విమానాలపై పడిన ఘటనలు చాలా ఉన్నాయని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన 5-6 నెలల్లో 27 ఘటనలు ఇలాంటివి చోటు చేసుకున్నట్లుగా విమానాశ్రయ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. చెన్నై విమానాశ్రయం చుట్టుపక్కల లేజర్ లైట్లు, గాల్లోకి కాంతిని పంపే ఫోకస్ దీపాలు, పలు రకాల బెలూన్లు వంటివి ఎగరడంపై అధికారులు నిషేధం విధించారు. విమాన భద్రతకు ముప్పు కలిగించే వాటిని ప్రజలు వాడకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లేజర్ కిరణాలు, బెలూన్ల వంటి వాటిని గాల్లోకి వదిలితే విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు పైలట్ దృష్టికి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు పైలట్లు తీవ్ర ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని, ఇలాంటి పనులు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పైలట్లకు ఇబ్బంది కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటికి పాల్పడే బాధ్యుల్ని గుర్తించి వారిని కఠినంగా శిక్షించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. లేజర్ కిరణాల ద్వారా జరిగే పొరపాట్లపై జనాల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. విమానాలు ఎగిరే ప్రాంతాల్ని లేజర్ ఫ్రీ జోన్ గానే ఉండనివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమించి విమానాలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే వారిపై దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అదే సమయంలో అక్రమంగా లేజర్, ఫోకస్ లైట్లు వాడి విమానాలకు ఇబ్బంది కలిగించిన ఘటనలపై పైలట్లు సైతం అప్రమత్తంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. వాటిపై ప్రజల్లో, ప్రయాణికుల్లో అనవసర భయాల్ని తీసుకురావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనల సమయంలో ఎలా వ్యవహరించాలో పైలట్లకు తెలుసని విమానాశ్రయ అధికారులు వివరించారు. ఏదేమైనా లేజర్ లైట్లు, ఫోకస్ లైట్ల కారణంగా ల్యాండింగ్ సమయంలో పైలట్లు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి సమస్యలు అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
లేజర్ కిరణాలు, ఫోకస్ లైట్లు, బెలూన్ల వంటి వాటిని గాల్లోకి వదిలితే విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు పైలట్ దృష్టికి ఇబ్బంది కలుగుతుంది. తద్వారా విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిపై ఇప్పటికే నిషేధం విధించారు. అయినప్పటికీ కొందరి చేష్టల వల్ల పైలట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే అలాంటి వారికి పోలీసులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.